హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ కిచెన్. ఈరోజు నేను మీకు ఆంధ్ర స్పెషల్ గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. ఎంతో టేస్ట్ అయిన గోంగూర చికెన్ని మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు గోంగూర చికెన్ తయారీ కోసం ఒక గిన్నెనైతే తీసుకొని కాస్త వేడయ్యాక ఇందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఇది 1 kg చికెన్ అండి. ఈ రోజు నేను ఈ గోంగూర చికెన్కి 1 kg చికెన్ అయితే వాడుతున్నాను. ఇది దీంట్లోకి వేసుకొని ఒకదానిపైన ఒకటి ఉండకుండా కాస్త స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ప్రతి ముక్కకి పట్టే విధంగా కాస్త చికెన్ ని పైకి కిందకి ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు ఇందులోకి వేసేసుకొని ఒక 80% ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికేలోపు గోంగూరని అయితే తయారు చేసుకుందాం రండి. ఇప్పుడు గోంగూరని తయారు చేసుకోవడానికి కాస్త గుండ్రంగా ఉన్న గిన్నెనైతే తీసుకోండి. ఇందులోకి ఒక 10 నుంచి 12 ఇలా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక 3 ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా అయితే తరిగి ఇందులోకి వేసేసుకోండి. ఇందులోకి నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 కట్టల గోంగూరని అయితే ఈ గోంగూర చికెన్ కోసం వాడుతున్నాను. కట్టలేం పెద్దవిగా లేవండి, కాస్త చిన్నవిగానే ఉన్నాయి. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. గోంగూరను ఉడికించుకునే లోపు మనం ముందుగా పెట్టుకున్న చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక జార్ అయితే తీసుకొని ఇందులోకి 80 గ్రాముల కొబ్బరి, 1/2 టీ స్పూన్ షాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇందులోకి వేసుకొని బాగా చక్కగా మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలకి చూడండి గోంగూర ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. 5 నిమిషాలు ఉడకనిచ్చి పప్పు గుత్తితో మెత్తగా ఎనిపైతే పక్కకైతే పెట్టుకుందాం. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాని అయితే తీసుకొని కాస్త వేడయ్యాక ఇందులోకి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒకసారి కలుపుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు మాత్రం రంగు మారాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. మిర్చి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 2 పెద్ద సైజు టమాటాలని ఇలా కట్ చేసి వేసుకుందాం. వేసుకున్న టమాటాలు మసాలాలోకి కలిసేంత వరకు కలుపుకొని టమాటాలు బాగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు టమాటాలు ఎంత చక్కగా ఫ్రై చేసుకోగలిగితే కూర అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ అయితే ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకుందాం అండి. కొబ్బరి పేస్ట్ ఎంతవరకు ఫ్రై అవ్వాలంటే మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది. చూసారా కొబ్బరి పేస్ట్ ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసుకుందాము. ఎప్పుడు కూడా మనం మసాలాని ఎంత చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటామో కూర అంత టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ కారం వేసి బాగా చక్కగా మసాలాలోకి చికెన్ లోకి కలిసేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు అయితే వేసుకొని ఈ చికెన్ మొత్తం అందులోకి కలిసే విధంగా కలుపుకొని ఉప్పు కాస్త ఎక్కడైనా మీకు అటు ఇటుగా తగ్గినా కూడా ఈ స్టేజ్ లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు కాస్త తక్కువైంది కాబట్టి నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసి కరెక్ట్ గా ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. మూత తీసైతే చూద్దాం. మన 10 నిమిషాలు అయితే అయిపోయింది. చక్కటి సువాసన అయితే వస్తుందండి. ఒకసారి కలుపుకుందాము. చూసారా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న గోంగూరని అయితే ఇందులోకి వేసుకుందాము. వేసుకున్న గోంగూర మొత్తం కూడా చికెన్ లోకి ప్రతి పీస్ కి పట్టే విధంగా కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు అయితే ఉడకనిద్దాం. చూద్దాం. మూత అయితే తీసి మన 5 నిమిషాలు కూడా అయిపోయింది. సో చూసారా ఎంత చక్కగా మన గోంగూర చికెన్ అనేది తయారైపోయింది కదా. ఇక్కడ నాన్ స్టిక్ పాన్ అయితే యూజ్ చేశాను కాబట్టి నేను ఎక్కడ కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి అయితే తయారు చేయలేదు. ఈ రెసిపీని ఫుల్ ఫ్లేమ్ లో పెట్టే తయారు చేశాను. చూడండి ఎంత చిక్కగా కూడా ఉంది కదా. ముందు గోంగూర వేసి మిక్స్ చేస్తే కాస్త పల్చగా ఉన్నింది. ఇప్పుడు చాలా చిక్కగా అయింది. సో చూసారు కదా గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదురుతున్నాయో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ కిచెన్. మీకు కావాలంటే కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ఈ గోంగూర చికెన్ ని వేడి వేడి రైస్ తో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దగ్గు, ఆయాసంతో బాధపడే వాళ్ళకి గోంగూర చాలా చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.